అవునా కదా? మన ఇంటి సరౌండింగ్ ఏం చేసుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి. మీ అందరూ మీ ఇంటికాడ మీ అమ్మలనాళ్ళకి చెప్పాలి, వాళ్ళు చేయకపోతే మీరు చేయాలి. వీక్లీ ఎవ్రీ సండే మార్నింగ్ సెషన్ ఏముంటుంది, మార్నింగ్ సెషన్ మనకు ఎండ అనేది ఉంటుంది, చల్లగా ఉంటుంది కాబట్టి 7 to 8, 8 to 9, 9 to 10 డైలీ వీక్లీ 1 hour మన ఇంటి సరౌండింగ్ మనమే క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటిది, ఇప్పుడు వర్షం పడుతున్నది, వర్షం పడినప్పుడు ఏమవుతుంది, డబ్బలల్లో కానీ ఇప్పుడు ఏది టైర్లలో కానీ దాంట్లో కానీ దీంట్లో కానీ ఏముంటాయి, వాటర్ అనేవి ఆగుతాయి. ఆగిన తర్వాత ఆ వాటర్ అనేది అట్లనే ఒక 8 days 9 days ఉంటే దాంట్లో తోక పురుగులు తయారైంది. చూసిరా, తోక పురుగులు తయారైంది. ఆ తోక పురుగులు ఏమవుతుంది, ఆ తోక పురుగు అయిన తర్వాత అది దోమగా చేంజ్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది, 9 నుంచి 10 రోజులు పడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది, 9 to 10 days. అది ఏమవుతుంది, దోమ లెక్క తయారైంది. ఆ దోమ ఏమవుతుంది, ఆ డెంగ్యూ దోమ తయారైంది దాంట్లో. ఓకే, ఆ డెంగ్యూ దోమ తయారైన తర్వాత ఓలకు ఉంటాయి, ఎవరైతే ఇంట్లో ఉంటారో అది ఇంట్లో వాళ్ళకే ఉంటుంది. అది ఒక దోమ ఒక జాగ్రత్త తయారైంది అని అంటే అది ఎన్ని మీటర్ల దూరం పోతే 20 మీటర్ల కంటే ఎక్కువ డిస్టెన్స్ అది పోదు. అది మళ్ళీ ఏమవుతుంది, డే టైంలోనే కలుస్తుంది, అది నైట్ టైంలో ఎప్పుడు కూడా దోమ కలవదు. దీనికోసం ఏంటిది, స్వచ్ఛత. మన ఇంట్లో నీట్గా ఉంటే ఏమవుతుంది, దోమలు కానీ, ఇప్పుడు మన ఇంటి ముంగట ఉన్నాం, మనకి ఇంటి ముంగట పోగానే మన ఇల్లు చూడగానే అరే లక్షితం, ఇప్పుడు ఇంటి ముంగడికి పోతాం, ఇంటి ముంగడికి వెళ్ళగా మనకి ఏం మంచి, ఇప్పుడు ఇంట్లోకి పోగానే మనకు ఇంటికి వెళ్ళినప్పుడు మనకు ఇంటికి పోగానే మనకు హ్యాపీగా కనబడాలంటే ఏముండాలి, ఇంటి ముంగట క్లీనింగ్ ప్లస్ చెట్లు అనేటివి ఉండాలి. ఇప్పుడు ఇంటి ముంగట ఇంట్లోకి పోయేటప్పుడు ఇంటి ముంగట కచ్చరు ఉండి చెట్లు లేకుంటుంటే ఏమవుతుంది, అది మంచిగా కనబడదు. ఓకేనా, ఇంటి ముందు ఎప్పుడైనా పచ్చదనం అనేది కళ్ళకు కనబడితే మన మనసు అనేది హ్యాపీగా ఉంటుంది. అది అందుకని చెప్పేసి ఏం చేయాలి, మన ఇంటి ముంగట కానీ ఇంట్లో కానీ కుండీలలో కానీ దీంట్లో కానీ చెట్లు పెట్టుకొని ఇంటి ముంగట చెట్లు ఉండాలి ఫస్ట్. ఇప్పుడు ఏమంటారు అందరూ, పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది అన్నట్టు, రీజన్ చెట్లు కొట్టేది. ఇప్పుడు మన ఊళ్ళో ఎన్ని చెట్లు కొట్టేసి రోడ్డు కొంట చూసింది కదా, ఇప్పుడు అన్ని చెట్లన్నీ కొట్టేస్తున్నారు. రీజన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఓన్లీ వ్యవసాయం గురించి ఆలోచిస్తున్నారు. కానీ ఆ వ్యవసాయం గురించి ఆలోచించుకుంటూ ఆ చెట్లు కొట్టేయడం వల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఎవరి మీద పడుతుంది, మీ మీద పడుతుంది. మీ అమ్మ నాన్నలకు మీరు చెప్పాలి, నాన్న మన పొలం రోడ్డుకున్న చెట్లని కొమ్మలు చెలిగేయండి కానీ చెట్లు కొట్టకండి, మీరు కొట్టేస్తున్నారు కరెక్టే, ఇది ఫ్యూచర్లో మా మీద ఎఫెక్ట్ పడుతుంది, మాకు రోగాల బారిన మేము పడతాము అని చెప్పేసి కూర్చొని చెప్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, డ్రింకింగ్ వాటర్. ఓకే, డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి, క్లోరినేషన్ వాటర్ తాగాలి మనం. ఓకే, క్లోరినేషన్ వాటర్ తాగాలి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఎక్కడికైనా కానీ ఫస్ట్ మనం అన్నం తింటప్పుడు ఏం చేస్తాము, మీరు స్కూల్కి వెళ్ళి ఇప్పుడు మధ్యాహ్నం అన్నం తింటారు, హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మీరు ఎంతమంది సబ్బులు తీసుకొచ్చుకుని బ్యాగులల్లో, స్కూల్లోనే ఉన్నది, ఒక రోజు ఉండదు, అప్పుడు ఏం చేస్తారు, తీసుకొచ్చుకుంటాం. ఇండివిజువల్ సోప్ ఒక 10 రూపీస్ పెడితే డెటాల్ సోప్ అనేది ఒకటి వస్తుందా, మీరు తీసుకొని మీ జూనియర్స్కి నేర్పియాలి. స్కూల్లో సోప్ ఉన్నా లేకున్నా కానీ మనం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, మనకి బ్యాగ్లో సోప్ పెట్టుకొని పోతారు స్కూల్. ఎందుకు, మన ఇక్కడ మనకు రోగాలు అనేవి ఎక్కడ చాలా అవుతాయి, వైరల్ ఫీవర్ కానీ టైఫాయిడ్ కానీ ఎట్లా చాలా అవుతాయి, ఈ చేతుల నుంచి మనకు ఆ జ్వరాలు అనేవి వస్తాయి. ఓకే, అంటే మన చేతులు క్లీన్గా ఉంటే మన వైరల్ ఫీవర్ కానీ ఏది ప్లస్ టైఫాయిడ్ కానీ అనేది రావు. అందుకని చెప్పేసి ఏం చేయాలి, ఒక ఇండివిజువల్ సోప్ క్యారీ చేసుకొని ఒక బ్యాగ్లో పెట్టుకోండి, ఏది అన్నం తినకంటే ముందు హ్యాండ్ వాష్ చేసుకొని ప్లస్ ఆ సబ్బుతో చేసుకున్న తర్వాత ఇండివిజువల్ సోప్ తోటి మళ్ళీ ఒకసారి వేసుకోండి. ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ అందరూ ఒకటే సోప్ యూజ్ చేస్తారు కాబట్టి అప్పుడు ఏమవుతుంది, అది కూడా ఎఫెక్ట్. అందుకని చెప్పేసి ఇండివిజువల్ సోప్ ఒకటి బ్యాగ్లో ఒక 10 రూపాయలు పెట్టుకొని హ్యాండ్ వాష్ చేసుకుంటే వాళ్ళకి పెట్టరు, మనకు పెట్టి. ఇప్పుడు మనం ఒక 10 రూపీస్ కోసం చూస్తాం, రేపు మన ఏది మలేరియా కానీ టైఫాయిడ్ కానీ ఎన్ని డబ్బులు ఖర్చు పెడతాం మనం, 10 to 20,000 ఖర్చు పెట్టేస్తాం. అది వేస్తా 10 రూపీస్ పెట్టేసి ఒక సబ్బు పెట్టుకుని క్లీన్ చేసుకుని వేస్తాం. అవునా కదా, అదొకటి. ప్లస్ మళ్ళీ ఏంటి, నైట్ ఏంటి, ఇప్పుడు డే అంతా అయిపోయింది, చెమట వచ్చిన తర్వాత పచ్చి బట్టలతో ఎప్పుడు ఉండదు, మీరు ఆడుకుంటారు పోతారు, పోయిన తర్వాత ఏం చెప్పి బట్టలు చేంజ్ చేసుకోండి. ఆ బట్టలు తడి బట్టలు పచ్చి బట్టలు అనేది పెయినింగ్గా ఉంటే ఏమవుతుంది, అది మీకు మళ్ళీ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇంకా నైట్ ఏంటిది, నైట్ దోమ. ఇప్పుడు నైట్ ఏంటి, మస్కిటో నెట్ యూజ్ చేసుకోవాలి. ఇంట్లో ఏంటి మీరు ఏం చేయాలి, ఇళ్ళల్లో మస్కిటో నెట్ యూజ్ చేసుకోవాలి. కాయిల్స్ కానీ అవి కానీ పెట్టుకుంటే బెటరే, బట్ కాకపోతే అది కూడా ఏంటిది, అది కూడా ఒక పొల్యూషనే. అవునా కదా, అది కూడా ఏంటిది, అది కూడా ఒక పొల్యూషనే. కాబట్టి మనం ఏం చేయాలి, ఇంట్లో మస్కిటో నెట్ డబుల్ బెడ్ ఉంటుంది, సింగిల్ బెడ్ ఉంటుంది.
మీరు ఒక్కళ్ళు ఇద్దరు చెల్లెలు పడుకుంటా కానీ ఒక మస్కిటో నెట్ ఒకటి కట్టుకున్నా కానీ పెట్టారు. దానికి మీరు కాయలు పెడతారు, గుడ్ నైట్ గా నా కాయలు ఈ కాయలు పెడతారు. అదేమైతే రూమ్ మొత్తం మీరు కాయలు పెట్టిన తర్వాత రూమ్లో ఒక స్మెల్ వస్తుంది. యాక్చువల్ కాయలు ఎట్లా పెట్టాలి? ఇప్పుడు ఈ రూమ్లో నేను 9 o'clock 10 o'clock పడుకోవడానికి పోతాను, ఓకేనా? అప్పుడు ఏం చేయాలంటే నేను 7 o'clock 6 o'clock మస్కిటో కాయలు పెట్టేసి దర్వాజాలు మొత్తం లాక్ చేసేసిన తర్వాత ఒక గంట సేపు నడిచిన తర్వాత మళ్ళీ డోర్లు అన్నీ ఓపెన్ చేయాలి. అప్పుడు ఏమైతే దోమలు అనేది పోతాయి, ఆ గాలి అనేది బయటకు వచ్చేసి వచ్చేసిన తర్వాత ఆఫ్టర్ 1 hour తర్వాత మనం లోపలికి పడుకున్నా కానీ మన మీద ఎఫెక్ట్ అనేది ఉండదు. సో మీరేం చేస్తారు, గుడ్ నైట్ ఆన్ చేస్తారు, పోయి పడుకుంటారు. నైట్ మొత్తం నడుతూనే ఉంటుంది. దాంతో మీకు ఏమైతుంది, శ్వాస సంబంధ రోగాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, లంగ్స్ మీద పెట్టుకోవద్దు, ఊపిరితిత్తుల మీద పెట్టుకోవద్దు అది. ఓకే, అందుకని చెప్పేసి అన్నిటికంటే పెట్టేది మస్కిటో నెట్. ఓకే, అర్థమైంది కదా? ఓకే, అబ్బాయిలు మీరు హెయిర్ కటింగ్ స్మార్ట్గా ఉండాలి. ఎట్లుండాలి? స్మార్ట్గా ఉండాలి, అబ్బాసులు ఎట్లా ఉండాలి? ఓకే, నీట్గా ఉండాలి, నీట్గా. ఓకే, ఇప్పుడు అర్థమైందిగా నేను చెప్పింది. స్వచ్ఛత అంటే ఏంటంటే ఇలా అంటే మనం పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు చేసే ప్రతి ఒక్క యాక్టివిటీ అనేది స్వచ్ఛతలో వస్తాయి. స్వచ్ఛత అంటే నీట్నెస్. మన ఊరు నీట్గా ఉండాలి. ఫస్ట్ ఎట్లుండాలి? నా ఇల్లు మంచిగా ఉండాలి. తర్వాత ఏముండాలి? నా వాడ మంచిగా ఉండాలి. తర్వాత ఏముండాలి? నా ఊరు మంచిగా ఉండాలి. తర్వాత ఊరు కలిపితే దేశం, మన రాష్ట్రాలన్నీ మంచిగా ఉంటే దేశం. సింపుల్ లాజిక్. ఫస్ట్ మన ఇంట్లో మనం మంచిగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఇంటర్ నుంచి మీరు అందరూ